మెల్లమెల్లగా ఇంకా అడగగా దాని తర్వాత ఒకటేసారి పల్సర్ అనేది తీసుకుంది. దానికంటే ముందు మినిమం మేము మా బిఫోర్ మ్యారేజ్ మేము మా డాడీ మా కోసం ఒక హీరో హోండా బైక్ అయినా కొంటాడా లేదా అనే డౌట్ ఉండే ఒక్కొక్కసారి. బట్ అలా కాదు, మా డాడీ ఒక దాని తర్వాత ఒకటి మాకు కావాల్సినవి ఇస్తూనే ఉండు. మా ఇల్లు అనేది మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇప్పుడు రైట్ నౌ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు, అందరూ వారి పనులు చేస్తున్నారు అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మా తమిళ చూశారు కదా, ఈ వీడియోలో మా హోమ్ టూర్ అనేది చేయబోతున్నాం అన్నమాట. హోమ్ టూర్ చేయడానికి రీజన్ వచ్చేసి ఒక మేజర్ రీజన్ అనేది ఉంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి నేను నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నా ఎంబీఏ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మధ్యలో మళ్ళీ ఇలాంటి బ్లాగ్స్ వాటి గురించి నేను ఇంక్లూడ్ చేయకూడదని ముందుగా క్యాంపస్కి వెళ్ళే ముందు నేను మా హోమ్ టూర్ అనేది చేసి చూపించేస్తున్నాను. దానికి ఒక పర్టికులర్ రీజన్ అనేది ఉంది, అది ముందు వీడియోలో తెలుస్తుంది, ఒకసారి చూడండి. అండ్ దట్టు మా రైట్ నౌ మా ఇల్లు ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. నచ్చితే ఒక లైక్ వేయండి, నచ్చకున్నా ఏం పర్లేదు. ఐ హోప్ నేను తొందరలోనే ఇంకా దాన్ని మా ఇంటిని కొంచెం మంచిగా చేపిస్తాను 2 years తర్వాత, నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత అని. రైట్ నౌ ఈ వీడియోని షూట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి బైక్. యాక్చువల్లీ మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇంటర్ 12th చదువుతున్నప్పుడు మా డాడీ మాకు అప్పటి వరకు బైక్ అనేది లేదు, మా ఓన్ బైక్ అనేది లేదు. దాని తర్వాత మెల్లమెల్లగా ఇంకా అడగగా దాని తర్వాత ఒకటేసారి పల్సర్ అనేది తీసుకుంది. దానికంటే ముందు మినిమం మేము మా బిఫోర్ మ్యారేజ్ మేము మా డాడీ మా కోసం ఒక హీరో హోండా బైక్ అయినా కొంటాడా లేదా అనే డౌట్ ఉండే ఒక్కొక్కసారి. బట్ అలా కాదు, మా డాడీ ఒక దాని తర్వాత ఒకటి మాకు కావాల్సినవి ఇస్తూనే ఉండు. మా ఇల్లు అనేది మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇప్పుడు రైట్ నౌ. అక్కడ మెయిన్ రోడ్ అన్నమాట, స్ట్రైట్గా మెయిన్ రోడ్ నుంచి వచ్చేస్తే సీసీ రోడ్. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే అక్కడ దిక్కు మా పొలం అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మా ఇల్లు అన్నమాట, మా ఇల్లు, మా న్యూ బైక్. అండ్ దాంతోపాటు ఇక్కడ మాకు పక్కన ఉన్న స్థలం అయితే ఇది కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. మేము మా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ వచ్చేసి అది కూల్ చేసిన తర్వాత రెండు ఒకటేసారి కడదామని చూస్తున్నాను అనమాట. ఇది బౌండరీ. ఫస్ట్ యాక్చువల్లీ డోర్ అయితే ఇక్కడ ఉండే, కానీ కొంచెం వాస్తు ప్రకారం అది లెఫ్ట్ సైడ్ ఇల్లు ఉన్నది కాబట్టి రైట్ సైడ్ ఖాళీ ఉండకూడదని ఎవరో చెప్తే దానికోసమని ఇక్కడ నుండి మధ్యలో నుండి పలగొట్టేశారన్నమాట. అండ్ ఇక్కడ పల్లెటూర్లలో తెలుసు కదా, ఒక పూట సిలిండర్ మీద చేసినా ఇంకో పూట కట్టెల పొయ్యి మీద చేయడం అయితే మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ అని కాదు, బట్ విలేజ్లో ఉన్న వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రతి రిసోర్సెస్ని తక్కువ యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఎస్, ఇది వచ్చేసి మా హాల్ అన్నమాట. కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. బట్ నేను ఎలా ఉన్నా సరే నేను షూట్ చేయాలని డిసైడ్ అయ్యా కాబట్టి ఇది మా హాల్ షూట్ చేసేస్తున్నాను. ఇది వచ్చి నా లవర్, అది వచ్చి మా డాడీ లవర్ అన్నమాట. లవర్ అంటే మీన్స్ మేము ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైం ఇంటికాడ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఫోన్లో ల్యాప్టాప్లో ఉంటాను. అండ్ దాని తర్వాత మా డాడీ వచ్చేసి ఎప్పుడు చూసినా టీవీ పెట్టుకొని టీవీలోనే న్యూస్ చూడడం, మళ్ళీ చమ్మక్ చంద్ర, జబర్దస్త్ వీడియోలు చూడడం అలాంటివి చేస్తుంటాడు అనమాట. ఇది వచ్చి యాక్చువల్లీ. అండ్ ఈ టేబుల్ గురించి చెప్పాలి. ఈ టేబుల్ వచ్చేసి నాది ఫస్ట్ నేను గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్లో ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉండే మాకు. ఆ ఆన్లైన్ క్లాసెస్ టైంలో నా కోసం అని అప్పటికప్పుడే ఈ టేబుల్ని వితిన్ 3-4 daysలోనే చేయించుకొచ్చింది మా డాడీ అన్నమాట. దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకు ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు కొంటూనే ఉంటారు. అలా ఈ సోఫా కొనుక్కోవడం, తర్వాత ప్రతిదీ కొనేటప్పుడు మేము ఎంతో చెప్తుంటాం, బట్ వాళ్ళు మా మాట వినకుండా ఏదో ఒకటి జమ చేస్తూనే ఉంటారన్నమాట. ఇది వచ్చేసి మా వంటగది. ఒకసారి చూడండి వంటగది వచ్చేసి ఇలా. అండ్ ఇక్కడ ఒక దాని గురించి చెప్పాలి. అంటే సిన్స్ ఫ్రిడ్జ్ గురించి. రైట్ నౌ ఫ్రిడ్జ్లో ఏం లేవు, మేబీ ఎస్ రైట్ నౌ ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు. బట్ ఫ్రిడ్జ్ గురించి ఒక మాట చెప్పాలన్నమాట. ఆ మాట వచ్చేసి ఏంటి అంటే, యాక్చువల్లీ ఇది నాకు ఫస్ట్ ఇయర్లో రీఫండ్ మనీ, అంటే ఫస్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ యాడ్ అనేది వచ్చిందనమాట. 50% ఫైనాన్షియల్ యాడ్ వచ్చినప్పుడు 50% అంటే మేము ఫస్ట్ ఇయర్లో ఫీ పే చేసింది 85K. ఎందుకంటే హాఫ్ ఇయర్ మొత్తం ఆన్లైనే జరిగింది. దాని తర్వాత హాఫ్ ఇయర్ ఆఫ్లైన్కి వెళ్ళిన తర్వాత కట్టిన ఫీ 85,000. అందులో నుంచి నాకు 50% వచ్చిందంటే మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు 43,000 అలా వస్తే నేను అప్పుడు 20,000 పే చేసి ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను అనమాట. ఫ్రిడ్జ్ కొనుక్కున్నా అంటే సిన్స్ మా మమ్మీకి ముందర నుండే ఏదో ఒకటి ఇప్పియాలి అని ఉండేది, మనీ వేస్ట్ చేసుకోకుండా. అందుకొరకని అది కొనుక్కోవడం అయితే జరిగింది. అది బ్యాక్ సైడ్ అయితే కిచెన్, రైట్ నౌ ఇదైతే హాల్. అండ్ ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి మా హాల్ అన్నమాట. హాల్ వచ్చి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ అంటే యాక్చువల్లీ ఇదంతా ఈ రూమ్ అంతా ఒకటే ఉండే. నా దగ్గర ఫోటో ఉంటే ఇక్కడ యాడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది మీకు ముందల. ఈ గోడ కట్టించింది గిట్ట నా కోసమే మా డాడీ.
అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి ఇలా రైట్ నౌ నేను ఎప్పుడు చూసినా హాస్టల్లో క్యాంపస్లో ఉంటాం కాబట్టి మా తమ్ముడు ఒకడే ఉంటాడు, ఆడుకోసం అని బెడ్, మమ్మీ డాడీ ఇద్దరు అక్కడ పండుకుంటారు, ఆడొకడు ఇక్కడ పండుకుంటాడు. దాని తర్వాత ఇది రీసెంట్గా మళ్ళీ నేనే కొన్నా మా ఫాదర్ కోసం. బయట పొలం నుంచి రాగానే బయట కింద చాప వేసుకొని పండుకుంటాడు కాసేపు, అందుకొరగానే నేను దాన్ని కొనడం అయితే జరిగింది. అండ్ దీస్ ఆర్ ది థింగ్స్ ఆఫ్ మై బ్రదర్. మా తమ్ముడి బుక్స్ అన్నమాట. తను 1 డిగ్రీ కాదు 2-3 డిగ్రీలు, ఏ డిగ్రీలు చేస్తుందో అతనికి తెలియదు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, ఈ 2 నా గిఫ్ట్స్ అనమాట. గిఫ్ట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఏదో స్పోర్ట్స్ అని కాదు, అవి ఎలా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు, స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగినప్పుడు అవి వచ్చిన మెమోంటోస్. అండ్ దాంతోపాటు ఇది మా అమ్మ అద్దం. మా మమ్మీ అద్దమే కాదు, ప్రతి ఒక్కరు దీన్ని మేము యూజ్ చేసుకుంటూనే ఉంటాం. అండ్ కొంచెం మెస్సీగా ఉంటుంది, ఏం అనుకోకండి. ఇక్కడ చూస్తే ఇదంతా మా తమ్ముడి ఏరియా అన్నమాట. పైన బుక్స్, బట్టలు, ఇదంతా ఆడి కోసం సంబంధించినవి. నాది ఎక్కడ ఉంది అని అనుకుంటారా, చూపిస్తారండి. ఇది వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి దేవుని గది. అండ్ పైన చూసి కొన్ని బ్లాగ్స్లో చూసి ఉంటారు నా బ్యాగ్, రీసెంట్ బ్యాగ్, గ్రాడ్యుయేషన్ బ్యాగ్ అది. అండ్ దట్టు ఈ ట్రంక్ బాక్స్ అనేది నాకు ఫస్ట్ ఇంటర్లో నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు మా డాడ్ కొనిపించిండు అనమాట. ఇంటర్లో నేను ట్రావెల్ హెల్పర్ హాస్టల్కి వెళ్ళినప్పుడు. అల్మారా, నేను ఆన్లైన్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ నా టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ అనేది ఇక్కడ ఇలా ఉండే అన్నమాట. ఇక్కడ ఉండే. అండ్ దాంతోపాటు నా కోసమని అప్పుడు ఈ గోడ కట్టించినప్పుడు ఈ బుక్స్ కోసం, నా బట్టల కోసమని ఈ సెల్ఫ్లు అనేవి వేపించడం అనేది జరిగిందనమాట. ఇప్పటికీ రైట్ నౌ నా బుక్స్ అనేవి ఇక్కడనే ఉంటాయి. నా థింగ్స్, నా లగేజ్ బ్యాగ్ల నుండి తీసేసిన ఫైల్స్, రైట్ నౌ బుక్స్ నా దగ్గర ఉండే 2-3 బుక్స్ ఉండేవి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. నా కాలేజ్ షూస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆ టేబుల్ ఉండే, నా ల్యాప్టాప్ కూడా ఇక్కడనే పెట్టుకొని ఉండేది అన్నమాట. ఇదంతా అవతల సైడ్ ఉండే. దాంతోపాటు ఇంకొకటి అంటే చూపిస్తా. ఇక్కడ కింద ఉన్న వైట్ కలర్ ట్రంక్ బాక్స్ ఏమో ఫస్ట్ ఇయర్ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఇచ్చారన్నమాట. అది ఇవ్వకముందు నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఇక్కడ అల్మారి పైన కనిపిస్తున్న ట్రంక్ బాక్స్ అనేది కొనుక్కున్నా. దాని తర్వాత ఇది ఇస్తే ఇప్పుడు దాంట్లో మా మమ్మీ ఏం పెట్టుకుందో తెలియదు. దానిపైనది ఉన్నది మా మమ్మీది. దాంట్లో అవి ముసలోళ్ళు వేసుకుంటారు చూడు, బంజారా వాళ్ళు, వాటికి సంబంధించిన థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మొత్తానికి మా ఇల్లు. బయట ఇక్కడ చూస్తే ఈ లైన్లో ఉన్న ఇల్లు అన్నీ మా కజిన్స్ వాళ్ళవి అన్నమాట. అంటే మా బాబాయి, పెద్దనాన్న వాళ్ళవి. ఎస్, ఫైనల్లీ మా ఇల్లు అనేది మొత్తం చూసేసారు కదా. మెయిన్ రీజన్ వచ్చేసి ఏంది అనేది ఇప్పుడు చెప్తాను. అదేంటి అంటే యాక్చువల్లీ మేము ఈ ఇయర్ నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను జాబ్ చేసి ఉంటే మేము మా ఇల్లు స్టార్ట్ చేద్దామని అనుకున్నాం అనమాట. మా డాడీ ఆలోచించినది అది. బట్ నా జాబ్ ఏమైంది, యాక్చువల్లీ నా జాబ్ నేను ఎందుకు జాబ్ జాయిన్ కాలేదనేది దీనికంటే ముందు బ్లాగ్లో షేర్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఎవరైనా చూడకపోతే అది చూడండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకొరకని రైట్ నౌ నేను మళ్ళీ ఎంబీఏ చేయాలని డిసైడ్ అయిపోయా. ఎంబీఏ కోసం అడ్మిషన్ కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత దానికి రిలేటెడ్, ఎంబీఏ రిలేటెడ్ ఆల్ వీడియోస్ అనేది వస్తాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదు కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటుగా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. రీజన్ అదే చెప్పానండి. రీజన్ వచ్చేసి అదే, మా డాడీ ప్లాన్ అనేది పోస్ట్పోన్ అయింది. దీనికోసం నా వల్ల మా డాడీ ప్లాన్ అనేది పోస్ట్పోన్ అయిపోయింది. కాబట్టి 2 ఇయర్స్ ఎంబీఏ తర్వాత నేను ఒక మంచి ప్యాకేజ్ క్రాక్ చేయాలని డిసైడ్ అయిపోయా. దానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తున్నా, గ్రౌండ్ వర్క్ అంతా. మా ఎంబీఏ కంప్లీట్ కాగానే మంచి ప్యాకేజ్ తోటి జాబ్ చేయాలి. దాని తర్వాత అది మా డాడీకి ఇచ్చేయాలి. 2 ఇయర్స్ చేసి మా డాడీకి ఇచ్చేయాలి. అప్పుడు మా డాడీ ఆయనకి నచ్చినట్టుగా ఇల్లు స్టార్ట్ చేసుకుంటాడన్నది మెయిన్ రీజన్ అన్నమాట. ఈ వీడియోకి వచ్చేసి, ఈ బ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అదే అన్నమాట. ఏమో ఈ బ్లాగ్ ఎలా చేశానో నాకు తెలియదు. బట్ మొత్తానికైతే మా ఇల్లు ఇలా ఉంది రైట్ నౌ అనేది ఈ వీడియోలో అయితే షూట్ చేసేసాను. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.